మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనం ఈరోజు సోరియాసిస్ గురించి తెలుసుకుందాం. ఇది సోరియాసిస్ ఏంటంటే దీర్ఘకాలిక చర్మానికి సంబంధించిన వ్యాధి. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ప్లస్ మన వంశపారపర్యంగా ఎవరికైనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఎలా ఉంటుందంటే మనకు ర్యాషెస్ వస్తాయి, దళసరి మందంతో వైట్ కవర్డ్ బై విత్ వైట్ స్కేల్స్, అంటే చేప పొలుసుల్లాగా ఉంటుంది, ఇట్లా పొట్టు రాలిపోతూ ఉంటుంది. మెయిన్గా ఇది ఏ రీజన్స్లో వస్తుంది అంటే మనకు నీస్, మోకాళ్ళ దగ్గర, ఎల్బో రీజన్లో, మోచేతుల దగ్గర, ట్రంక్ రీజన్లో ప్లస్ స్కాల్ప్ రీజన్లో వస్తుంది. ఏంటంటే ఇట్ ఈస్ ఏ క్రానిక్ డిసీజ్, దీర్ఘకాలిక వ్యాధి, జెనెటిక్ డిజార్డర్, అంటే వంశపారపర్యంగా వచ్చేదానికి ఉంటుంది. ఇది క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మెయిన్గా దీంట్లో చాలా రకాల టైప్స్ ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ ఏదైతే సోరియాసిస్లో వారిలో కొద్దిమందికి ఇచ్చింగ్ దురదతో కూడి ఉంటుంది, కొద్దిమందికి దురద ఉండదు. మెయిన్గా ప్లేక్ సోరియాసిస్ వచ్చేసి కామన్గా చాలామందిలో ఉండేది ఈ ప్లేక్ సోరియాసిసే ఉంటుంది. డ్రై అంటే పొడిగా ఉంటుంది చర్మము, దళసరి మందంతో, స్కేల్స్ తోటి, ప్యాచెస్ తోటి కవర్ అయి ఉంటుంది స్కిన్. ప్లస్ మెయిన్గా మనకి ఇది వచ్చేసి బాడీలో చాలా చోట్ల వస్తుంది. అట్లే మనకు గుట్టే సోరియాసిస్ వచ్చేసి మనకు మెయిన్గా చిల్డ్రన్స్లలో, అడల్ట్స్లలో వస్తుంది. ఇది ఎట్లా ఉంటుందంటే మన రెడ్గా వాటర్ డ్రాప్స్ లాగా ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ఆర్మ్స్ మీద, లెగ్స్ మీద, ట్రంక్ రీజన్లో ఉంటుంది, కవర్డ్ బై స్కేల్స్, పైన స్కేలీ లాగా కవర్ అయి ఉంటుంది. ఇన్వర్స్ సోరియాసిస్ ఏంటంటే మెయిన్గా మనకి ఎక్కడైతే బాడీలో ఫోల్డింగ్స్ ఉంటాయో ఆ ఫోల్డింగ్ ఏరియాలలో వస్తుంది. మెయిన్గా గ్రైన్స్ రీజన్లో, బినీత్ ద బ్రెస్ట్ రీజన్లో, అట్లే యాక్సిలరీ రీజన్స్లో వస్తుంది. నెయిల్ సోరియాసిస్ మనకు ఫింగర్స్ నెయిల్స్ మీద, అట్లే టోస్ నెయిల్స్ మీద వస్తుంది ఈ సోరియాసిస్. పుస్టులార్ సోరియాసిస్ ఏంటంటే ఏవైతే బ్లిస్టర్స్ ఫార్మేషన్ ఉంటాయి రెడ్ స్మాల్గా, అయితే అవి పస్సుతోటి ఫిల్ అయి ఉంటాయి. మెయిన్లీ పామ్స్, సోల్స్ రీజన్లో ఉంటాయి. అట్లే సోరియాటిక్ సోరియాసిస్ వచ్చిన తర్వాత మనకు కీళ్ళవాతం అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. మెయిన్గా ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో అవన్నీ బిగించుకుపోతూ ఉంటాయి. కొద్దిమందికి ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో క్లైమేట్ చేంజ్ కావడం వల్ల ఫీవరు వస్తూ ఉంటుంది చలితోటి. అట్లే మార్నింగ్ టైం ఈ పెయిన్స్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మనకు మెయిన్గా ఏంటంటే ఈ సోరియాసిస్ ఎక్కువగా వింటర్ సీజన్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అయితే మనకు బాగా ఎక్కువగా ఈ దురద లేకుండా, అంటే మనకు ఏదన్నా సీ ఫుడ్ తీసుకోకుండా ఉంటే మంచిది. అట్లే మనం మెడికేటెడ్ సోప్స్ వాడడం వల్ల చాలా మేలు. మనకు ఎక్కడైతే మనకి సోరియాసిస్ ప్యాచెస్ ఉంటాయో వాటికి డ్రై లేకుండా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవడం మంచిది. ప్లస్ మనము ఏదైతే వియర్ చేస్తామో మన క్లోత్స్ కొంచెం గోరువెచ్చని వాటర్లో, వేడి నీటిలో వాషింగ్ చేసుకోవడం మంచిది. అట్లే మన టవల్ కానివ్వండి, మనం వాడే బెడ్షీట్ కానివ్వండి, మనం వాడే సోప్ కానివ్వండి, మనము సపరేట్గా పెట్టుకొని వాడుకోవడం వల్ల చాలా మంచిది. ఇది ఏంటంటే చాలా దీర్ఘకాలిక వ్యాధి. దీనికి హోమియోపతిలో చాలా మంచి రకాల మెడిసిన్స్ ఉన్నాయి. అయితే దీర్ఘకాలికంగా వాడవలసి ఉంటుంది. లాంగ్ టర్మ్ క్రానిక్ డిసీజ్, అట్లే ట్రీట్మెంట్ కూడా కొద్దిగా లాంగ్ టర్మ్లో తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ చర్మ వ్యాధులు అనేటివి మొండి వ్యాధులు, అంత ఈజీగా బాడీ నుంచి పోదు. కాబట్టి మనకు హోమియోపతికి వచ్చేసరికి చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వారి యొక్క కాన్స్టిట్యూషన్ను బట్టి, హ్యాబిట్స్ను బట్టి, వారి యొక్క మెంటల్ సిమ్టమ్స్ని బట్టి కరెక్ట్గా మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ మనం షార్ట్ పీరియడ్లో తగ్గించవచ్చు. మెయిన్గా మెడిసిన్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫైటిస్, సల్ఫర్, సొరాలియా, కాల్కేరియా సల్ఫ్, కాలీసల్ఫ్, నేట్రమ్ సల్ఫ్, రస్టాక్స్, బ్రయోనియా, ఆర్సనికల్, పెట్రోలియం, ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. నమస్తే.